రామంతపూర్ ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్. తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ ను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చూపిన ధైర్యం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. రామంతపూర్ ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ఈ జయంతి వేడుకలు సందడిగా సాగాయి. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ ఆయన చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 380వ జయంతి వేడుకలు ఈరోజు అట్టహాసంగా రామంతపూర్ మినీ ట్యాంక్ బండ్ పై కర్మక్రియ. రామంతపూర్ ట్యాంక్ బండ్ అంటే సర్వాంగ సుందరంగా ఉండాలని కలలుగన్నటువంటి రాష్ట్ర మాజీ బీజేపీ ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్వీఎస్ ప్రభాకర్ గారి నేతృత్వంలో ట్యాంక్ బండ్ పై అనేక రకాల పోరాట యోధుల యొక్క శిలాఫలకాలను మరి అందరినీ కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు బహుజన నాయకుడైనటువంటి మొగలాయులను, అదేవిధంగా గోల్కొండ నవాబుల యొక్క కోటను ఆక్యుపై చేసి బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించి జాతీయవాదాన్ని పెంపొందించినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏర్పాటు కార్యక్రమంలో మరి ఎంతో రోజులుగా సమకూర్చి ఎంతో పెద్ద ఎత్తున ఎన్ని సమస్యలు వచ్చినా కట్టుకొని నిలబడి ఒకే వంగన వాడినట్లుగా మరి ఇంత పెద్ద మహావృక్షంగా ఎదిగినటువంటి నాయకుడు మరి అన్న ఎన్వీఎస్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క మరి మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మా రామంతపూర్ గౌడ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి. మరి వారు గౌడ్ గారి ఆశయాలు, ఎన్వీఎస్ ప్రభాకర్ గారి నాయకత్వం, ఎన్వీఎస్ ప్రభాకర్ గారి నాయకత్వం. जोहार सरदार सर्वपल्ली महाराज की जय, जोहार सरदार सर्वपल्ली महाराज की जोहार. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా మరి స్ఫూర్తిదాయకంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు వాడవాడలో కూడా జరుపుకుంటున్నటువంటి ఒక క్రమంలో రామంతపూర్ యొక్క ట్యాంక్ బండ్ యొక్క ప్రాంగణంలో మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి ఉత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పని నేను తెలియజేస్తాను. మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరి యొక్క మనిషి, దాంతోపాటు సమాజంలో ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకురావాలని మరి అనేక రకాలుగా మరి వేధిస్తున్నటువంటి ఒక పాలకులని ఎదిరించి మరి ఆ రకంగా ధర్మం కోసం, రాజ్యం కొరకు పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఒకవైపున నిజాం నవాబుల యొక్క రజాకారులు మారణకాండ సృష్టిస్తుంటే చెట్టుకి పన్నేంది, పుట్టకు పన్నేంది, గుట్టకు పన్నేంది, వృత్తికి పన్నేంది,
అని ప్రశ్నించి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కొరకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మరి నిరంకుశ పాలనలని వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పని పేర్కొంటూ మరి ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం మరి త్వరలోనే దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఆవిష్కరించుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ రామంతపూర్ ట్యాంక్ బండు మరి చరిత్రకారులకి పోరాట ఏదులకి సాంస్కృతిక చిహ్నాలుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది పెద్దలకి నిలయంగా ఉండాలని స్ఫూర్తి కేంద్రంగా మారాలని ఇక్కడి నుంచి రాబోయే తరాలకి ఒక సందేశం అందించేటువంటి ఒక ప్రేరణ కలిగినటువంటి ప్రాంగణంగా ఇది కావాలన్నటువంటి ఆలోచనతో రామంతపూర్లో ఉన్నటువంటి యువత యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖుల యొక్క సహకారంతో వివిధ సంఘాల యొక్క సౌజన్యంతో ఈ యొక్క విగ్రహాల ఏర్పాటు జరుగుతూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో భాగంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నిలబెట్టుకోవడం జరిగిందని చెప్పని మనవి చేసుకుంటూ దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.